ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీ దేహముతో దేవుని మహిమపరచు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైనా సరే అద్దం ముందు నిలవబడి తమ శరీరాన్ని చూసుకుని ఎంతో మురిసిపోతాము. కొంచెం అందంగా ఉన్నవాళ్ళు అయితే ఎక్కువసేపు అద్దం ముందు గడిపేస్తూ కళ్ళు ఇటు అటు తిప్పుతూ శరీరాన్ని రకరకాల భంగిమలలో చూసుకుంటూ తెగ సంబరపడిపోతుంటారు. శరీరాన్ని వాళ్ళే తయారు చేసుకున్నట్లు శరీరానికి రకరకాల క్రిములు పూస్తూ అపురూపంగా చూసుకుంటారు. ఈ శరీర మాయలో పడి ఆత్మను పట్టించుకోరు. ఆత్మ లేకపోతే శరీరం మట్టిలో పెట్టడానికి తప్ప దేనికి పనికిరాదు. ఆత్మ శరీరంలో లేకపోతే శరీరము కుళ్ళిపోయి పురుగులు పట్టి కంపు కొడుతుంది. బతికి ఉన్నప్పుడు మన శరీరాన్ని కోరుకుని మనల్ని ప్రేమించేవారు చనిపోయాక ఆ శరీరాన్ని వదిలించుకుంటారు. ఈ నిష్ప్రయోజనమైన ఎందుకు పనికిరాని శరీరానికి మెరుగులు దిద్దేవారు వారి ఆత్మ ఎక్కడికి పోతుందో ఏమాత్రం ఆలోచించరు. శరీరాశలు నెరవేర్చుకోవడమే లక్ష్యంగా జీవిస్తుంటారు. శరీరానికి ఏమాత్రం నొప్పి కలగకుండా ఉండడానికి, శరీరం సుఖపడడానికి కావలసిన సౌకర్యాలు సమకూర్చుకోవడమే ధ్యేయంగా వారి జీవన విధానం ఉంటుంది. కళ్ళును తృప్తిపరచుకోవడానికి అందమైన ఇల్లు కట్టుకోవడం, చెవులకు మంచి సంగీతాన్ని వినిపించడం, నోటికి రుచికరమైన భోజనం అందించటం, ముక్కుకు సువాసనలు అందించటం, శరీరం చల్లదనం కోసం ఏసీలు, మెత్తటి సోఫాలు, బెడ్లు సమకూర్చుకోవడం తప్ప ఇంతకు మించి ఆత్మకు సంబంధించిన పని ఒక్కటి కూడా చేయటం లేదు. దేవుడు మనిషి కోసం చేసిన వాటిని అనుభవించడం తప్పు కాదు, కానీ సుఖపడటం కోసమే జీవించకూడదు. మనం పరలోక రాజ్యములో అనుభవించవలసిన సుఖాన్ని ఈ భూమి మీదనే అనుభవించేస్తే ఇంకా మనకు పరలోక రాజ్యము ప్రాప్తి ఉండదు. ఈ భూమి మీద మనం సుఖం, సంతోషం ఆత్మను బట్టి ఉండాలి తప్ప శరీరాన్ని బట్టి కాదు. మరి ఈ దేహంతో దేవుని పనిచేసి దేవుడు ఆత్మను సంతోష పెట్టడానికి సిద్ధపడదాం. దేవుడటి బాధ్యత మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మాకిచ్చిన ఈ శరీరంతో మేము మీ పని చేసి మిమ్మును సంతోషపెట్టేవారిగా, దానిని బట్టి
సంతోషించి ఆనందించే వారిగా మేము ఉండగలగటానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మేము సుఖించి సంతోషించి తిని త్రాగేవారంగా కాక, మీ లేఖనాల్లో మీరు మాకు నేర్పించినట్లుగా మీ పని చేయటమే, తండ్రి పని చేయటమే నాకు ఆహారమై ఉన్నదని మీరు అన్నట్లుగా, మీరు మాకు నేర్పించినట్లుగా మేము కూడా మీ పని చేసి దానిని బట్టి సంతోషించి ఆనందించే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మేము ఆత్మీయులం అవ్వడానికి సహాయం చేయండి. శరీరానుసారులుగా ఉండడానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కారు వారు ఉన్నారు, వారికి వివాహాలు అవడానికి సహాయం చేయండి. గర్భఫలములు లేని వారు ఉన్నారు, వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భఫలాలు మీరు ఇచ్చిన వారు ఉన్నారు, వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారు ఉన్నారు, వారి పిల్లలకి ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు తీర్చండి. సమస్యల నుంచి విడిపించండి. బలహీనతను స్వస్థపరచండి. మీ పిల్లలకున్న రుణాలు తీర్చండి. మీ పిల్లల్ని దీవించండి. మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దేవునికి పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.